హాయ్ నమస్తే అండి. ఈరోజు ఏస్కర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి 10th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలకి కెరియర్ గైడెన్స్‌కి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్‌ని ఈరోజు చెప్పదలుచుకున్నాను. నార్మల్‌గా అయితే ట్రెడిషనల్ అకాడమిక్స్ సంబంధించినటువంటి ఇంటర్మీడియేట్‌లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఉంటాయి. సో, దానికి సంబంధించినటువంటివి ఏ వింగ్‌లో మనం వెళ్ళాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చానండి. తర్వాత డిప్లొమాలో భాగంగా పాలిటెక్నిక్ అనేది 3 ఇయర్స్ ఉంటుంది. సో, దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చాను. సో, ఎప్పుడైతే ఈ 3 ఇయర్స్ కోర్స్ అయిపోతుందో నెక్స్ట్ బీటెక్‌లో డైరెక్ట్‌గా సెకండ్ ఇయర్‌లో మనం జాయిన్ అయిపోవచ్చండి. దాంతో పాటుగా థర్డ్ పాయింట్‌గా ఐటీఐకి సంబంధించినటువంటివి 1-2 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇది బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కిల్ బేస్డ్ జాబ్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో, ఎలక్ట్రీషియన్ గానీ, ఫిట్టర్ గానీ, వెల్డర్స్ గానీ దానికి సంబంధించినవి ఇక్కడ వీడియోలో మీరు చూడొచ్చండి. దాంతో పాటుగా పారామెడికల్‌కి సంబంధించిన కోర్సెస్ అనేవి 1-2 ఇయర్స్‌లో ఇది ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ కేర్ సైన్స్ సంబంధించినవి నాట్ ఎంబీబీఎస్ అండి ఇది. సో, దాంట్లో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ గానీ, ఎక్స్‌రే టెక్నీషియన్ గానీ, సో, దానికి సంబంధించినటువంటి నర్సింగ్ అసిస్టెంట్ ఇలాంటివి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. నెక్స్ట్ వొకేషనల్ కోర్సెస్ ఉంటాయండి. ఇందులో 2 ఇయర్స్ సంబంధించినటువంటివి. ఇవి ప్రాక్టికల్‌కి సంబంధించినటువంటి ట్రైనింగ్‌తో పాటుగా అగ్రికల్చర్ గానీ, ఆటోమొబైల్ గానీ, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ గానీ, హార్టికల్చర్, మల్టీమీడియా, టూరిజం సంబంధించినటువంటి 2 ఇయర్స్ కోర్సెస్ అని ఉంటాయి. దాని తర్వాత ప్రొఫెషనల్ షార్ట్ కోర్సెస్ అని మనకు 3-12 మంత్స్‌లో కంప్లీట్ అయ్యేది ఉంటది. ఇది స్కిల్ బేస్డ్‌గా ఉంటుందండి. ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉంటారో గ్రాఫిక్ డిజైనింగ్ గానీ, డిజిటల్ మార్కెటింగ్ గానీ, వెబ్ డిజైనింగ్ గానీ, డేటా ఎంట్రీ దీనికి సంబంధించిన వీఎఫ్ఎక్స్, సో, దానికి సంబంధించిన కోర్సెస్ అనేవి మనం చూపిస్తున్నాము. దాంతో పాటుగా ఓపెన్ స్కూలింగ్ అనేది చేసుకుంటూ కూడా పార్ట్ టైమ్‌గా మనం జాబ్ చేస్తూ కూడా చేయొచ్చు. దానికి సంబంధించినవి కూడా మనం చెప్తామండి. సో, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్‌కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. సో, మ్యూజిక్ గానీ, డాన్స్ గానీ, ఫిల్మ్ గానీ, ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్‌కి మనము అడ్మిషన్స్ అనేది చేస్తాము. డిఫెన్స్ పాత్‌వే అనేది కూడా మనకు స్టూడెంట్ యొక్క ప్యాషన్‌ని బట్టి ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎన్‌డీఏ, సైనిక్ గానీ ఇట్లాంటి టెక్నికల్ ట్రేడ్‌లో కూడా మనం చూపిస్తాం. సో, ఇవన్నీ ఏంటంటే మన పిల్లలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్‌ని బట్టి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని బట్టి, వాళ్ళ యొక్క కెరియర్ గోల్స్‌ని మనం టర్మ్‌గా తీసుకొని ఇవి మనం చేయించొచ్చండి. ఫ్యామిలీ వల్ల సపోర్ట్ కూడా ఉండాలన్నట్టు. సో, జాబ్ స్కోపు దేంట్లో ఉంటుందో దానికి సంబంధించినటువంటి కెరియర్ గైడ్‌లైన్స్ ఇచ్చి మనం ఏ కోర్సు ఎక్కడ చదివితే బావుంటుందో మనకున్నటువంటి ఏ స్క్వేర్‌తో ఉన్నటువంటి బంధంతో ఉన్నటువంటి కోర్సెస్ అన్నింటికి మనం అడ్మిషన్స్ అనేవి చేస్తాము. మీకు ఇక్కడ కనిపించేటటువంటి ఏ అడ్మిషన్ కావాలన్నా మన ఏ స్క్వేర్‌ని సంప్రదించగలరు. సో, మన ఏ స్క్వేర్ యొక్క నంబర్స్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. దాంతో పాటుగా నేను పైన కూడా డిస్‌ప్లే చేస్తానండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.